హాయ్ అండి, ఈ రోజు మా సండే స్పెషల్ చేపల పులుసు చేస్తాను. ఈ చేపల పులుసు స్పెషల్ గా మా అక్క కోసం చేస్తాను. ఏంటంత స్పెషల్ చేపల పులుసు కూడా అని అనుకుంటున్నారా? ఇది వచ్చి బంగారు తీగ అండి. తనకి ఈ చేప అంటే చాలా ఇష్టం. తనకే కాదు నాకు కూడా. ఇది అంత టేస్ట్ గా ఉంటుంది ఈ చేప. మా శ్రీకాకుళం సైడ్ ఈ చేపని బంగారు పాప అంటాము. ఇంకా ఇటు సైడ్ వచ్చి బంగారు తీగ అని అంటారు ఈ చేప. ఈ బంగారు తీగ చేపకి పెద్దగా ముళ్ళులు కూడా ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మా వారేమో పొద్దున్నే తీసుకొస్తారేమో అనుకుంటే మధ్యాహ్నం 11ంటికి తీసుకొచ్చారు ఈ చేప. ఇంకా నేనేమో తొందరగా మసాలాలు అవన్నీ ప్రిపేర్ చేసి చేపల పులుసుని అయితే చేశాను. ఈ బంగారు తీగని ఇగురు పెట్టినా లేదా పులుసు పెట్టినా చాలా బాగుంటుంది. అయినా ఈ చేపల పులుసులో ఏముంటుందో గానీ వండినప్పుడు ఒక టేస్ట్, పూర్తిగా చల్లారాక ఒకలాగా ఉంటుంది, ఆ మరనాడు మరొకలా ఉంటుంది ఈ చేపల టేస్ట్ అనేది. మరి మీరేమంటారు? నేను చెప్పింది కరెక్ట్. చేపల పులుసు అనేది ప్రిపేర్ అయిపోయింది. పిల్లలు తినరని వాళ్ళ కోసం నేను చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. మరో పక్క రైస్ కూడా పెట్టేస్తాను. ఈ రోజు సండే స్పెషల్ మీదేంటో తప్పకుండా కామెంట్ చేయండి. అందరం తిన్నాక ఈవినింగ్ పిల్లల కోసం పిజ్జా చేశాను. ఈ రోజు పిజ్జా ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.